నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. హంద్రీనేవా వెలుగొండ పనులపై ఉన్నతాధికారులతో మంత్రి నిమ్మల సమీక్ష. నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా పనులు సాగకపోవడంపై అసంతృప్తి. సీఎం చంద్రబాబు మంచి చేస్తుంటే రాష్ట్రాభివృద్ధిని రాక్షసుల్లో అడ్డుకుంటున్నారు. వైసీపీ నాయకులపై సీడ్ ఏపీ చైర్మన్ దీపక్ రెడ్డి ఆగ్రహం. ప్రభుత్వ ఆదేశాలతోనే జగన్ నెల్లూరు పర్యటనపై పోలీసు ఆంక్షలు. వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్హెచ్జీలకు విరివిగా రుణాలు మంజూరు చేయాలి. లక్ష్యానికన్నా చాలా తక్కువగా రుణాలు మంజూరుపై పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ఆగ్రహం. లక్ష్యం మేరకు పనులు పూర్తి చేయనప్పటికీ కాంట్రాక్టు సంస్థలకు వత్తాసు పలికేలా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు కితాబులు ఇవ్వడంపై మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. విజయవాడ క్యాంప్ కార్యాలయంలో హంద్రీనేవా వెలుగొండ పనులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో అధికారులు కాంట్రాక్టు సంస్థలను వెనకసుకొచ్చేలా మాట్లాడటంపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను తప్పుదోవ పట్టించేలా మాట్లాడిన ఈ మురళికి ఛార్జ్ మెమోను ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. పొంగనూరు బ్రాంచ్ కెనాల్లో 75వ కిలోమీటర్ల నుండి 207వ కిలోమీటర్ వరకు ప్రవాహం ఆగిపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పనులు వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఋషులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు భగ్నం చేసేందుకు ప్రయత్నించినట్లుగా సీఎం చంద్రబాబు రాష్ట్రానికి మంచి చేస్తుంటే జగన్ అడ్డుకుంటున్నారని సీడ్ ఏపీ చైర్మన్ దీపక్ రెడ్డి విమర్శించారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జగన్ రాష్ట్రాన్ని 20 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లారని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అనేక కంపెనీలను తెచ్చి రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన ఆరోపణలతో ఏపీకి రాకూడదని అనుకున్నామని, ఇప్పుడు చంద్రబాబుపై గౌరవంతో మళ్లీ రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు అయ్యేందుకు ముందుకొస్తున్నామని, సింగపూర్ ప్రభుత్వం చెప్పిందంటే సిబిఎన్కు ఉన్న ఇమేజ్ ఏమిటో అర్థం చేసుకోవచ్చని దీపక్ రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేదానికి వైసీపీ రకరకాల కుట్రలతో మళ్ళా స్టార్ట్ చేశారు వాళ్ళ పాత ప్రోగ్రాము. మనము పురాణాల్లో చదువుతాము, ఋషులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు వచ్చి భగ్నం చేస్తారని. అదే విధానము మళ్ళా వీళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఈరోజు పొద్దున్నే సింగపూర్కి సంబంధించిన మంత్రి గారు ఒక ట్వీట్ చేయటం జరిగింది. ఇది నేను ఆంధ్ర రాష్ట్ర ప్రజల దృష్టికి తేవాలనుకుంటున్నాను. వారు చేసిన ట్వీట్లో హ్యాడ్ అ గుడ్ మీటింగ్ విత్ ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. ఏపీ ఈజ్ ఇండియాస్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ విత్ స్ట్రాంగ్ పొటెన్షియల్. ఈరోజు పొద్దున్నే నిన్న చంద్రబాబు గారితో ఒక మీటింగ్ జరిగింది మాకు. ఇండియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్, ఒక మంచి పొటెన్షియల్ ఉంది అని చెప్పి వారు రాయటం జరిగింది. అంటే కొన్ని మెయిన్ పాయింట్స్ చదువుతాను. వైఎస్ఆర్ పార్టీ టైంలో మీరు చూస్తే భూములు దోచుకున్నారు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తెచ్చి. కానీ టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం రాగానే అంతర్జాతీయ కంపెనీలతో ముందుకు రావటం జరుగుతూ ఉంది. కొన్ని ఒక 4-5 వాస్తవాలు కొన్ని మీ ముందుకు తేవాలనుకుంటున్నాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదటి సంవత్సరం అధికారంలోకి రాగానే 250 రూపాయలు పెన్షన్ పెంచడం జరిగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వము మొదటి సంవత్సరంలోనే 1000 రూపాయలు పెన్షన్కి పెంచడం జరిగింది. అప్పుడు అమ్మ ఒడి కింద 13,000 రూపాయలు 42 లక్షల మందికి ఇవ్వటం జరిగితే ఇప్పుడు 26 నుంచి 52,000 ఒక్కొక్క కుటుంబానికి అందుతూ ఉంది. 67 లక్షల మందికి ఇది ఇవ్వటం జరుగుతూ ఉంది. అప్పుడు డిఎస్సి తీసుకొని వస్తానని చెప్పి మాట తప్పి మడమ తిప్పి ఏమి చేయకుండా వెళ్ళిపోయినారు. ఇప్పుడు మొదటి సంవత్సరంలోనే 16,347 ఉద్యోగాలు కలిగటం జరిగింది డిఎస్సి ద్వారా. అప్పుడు అన్నా క్యాంటీన్ని రద్దు చేయటం జరిగింది. ఇప్పుడు దాదాపు 2.5 లక్షల మందికి 5 రూపాయలతో భోజనము కలిగటం జరుగుతూ ఉంది. 13,000 కోట్లతో సేకరించడము ప్రభుత్వం జరిగింది అని చెప్పి ఇట్లా చదువుకుంటూ పోతే లిస్టు చాలా ఎక్కువ ఉంది. సో వాళ్ళు చేసే దుష్ప్రచారాలు, ఇక్కడ జరిగిన వాస్తవాలు కొన్ని ప్రజల దృష్టికి నేను తీసుకొని రావటం జరుగుతూ ఉంది. సిబిఎన్ గారు పరిశ్రమల్ని తెచ్చేందుకు, భవిష్యత్తు బాగా చేసేదాని కొరకు ప్రయత్నిస్తూ ఉంటే తాడేపల్లి ప్యాలెస్లో వాళ్ళకి భయం చుట్టుకుంది. ఏమని అంటే మేము ఇంకా ఉండలేమేమో, ఇంకా మాకు ఫ్యూచర్ లేదేమో అని చెప్పి రకరకాల కుట్రలతో ఎట్టా అడ్డుకోవాలా అని చెప్పి ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఉండరు. చనిపోయే వైసీపీ పార్టీని ఎట్లా కాపాడుకోవాలా అని చెప్పి ప్రయత్నాలు చేస్తూ ఉండరు. ఇప్పుడు చూస్తే గత కొన్ని రోజుల్లో మీడియాలో
కూడా ఏమంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణానికి హాని ఉందని చెప్పి ఒక కొత్త డ్రామా మొదలుపెట్టినారు. మీరు ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక్కి తీసుకోపోయినారు అని చెప్పి తిరస్కరించి మిమ్మల్ని పంపించినప్పుడు గౌరవంగా మీరు ఇళ్లలో ఉండండి. ఈ విధంగా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల్ని అడ్డుకోవద్దు, దుష్ప్రచారాలు చేయొద్దు, రాజకీయాల్ని ఇంకా దిగదార్చొద్దు. కేవలం మీ పార్టీని బతికించుకోవాలనంటే వేరే విధంగా ప్రయత్నించుకోండి, కానీ ఈ విధంగా చేయటము కరెక్ట్ కాదు అని చెప్పి మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు ఈ వాస్తవాలు పెడుతున్నాము. మిమ్మల్ని తిరస్కరించినా కానీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వీళ్ళని తిరస్కరించినా కానీ ఏ విధంగా చెడు చేస్తున్నారో ఒకసారి గమనించాలా అని చెప్పి మాత్రం నేను కోరుకుంటున్నాను. మాజీ ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు పర్యటన సందర్భంగా ప్రభుత్వ ఒత్తిడితో పోలీసులు ఇష్టరాజ్యంగా ఆంక్షలు విధిస్తున్నారని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు జగన్మోహన్ రెడ్డి పర్యటనపై నోటీసులు ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయన పర్యటనకు జన సమీకరణ చేయాల్సిన అవసరం లేదని, పర్యటన కోసం స్వచ్ఛందంగా తరలి వస్తారని భూమన తేల్చి చెప్పారు. మరోవైపు ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో విఫలమైన చంద్రబాబు వారి దృష్టి మరల్చేందుకు కొత్తగా P4 కార్యక్రమాన్ని తెరపైకి తీసుకొచ్చారని ధ్వజమెత్తారు. P4 పేరుతో కూటమి ఎమ్మెల్యేలు దోపిడీకి తెరదీశారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన 9వ తారీఖున చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో జరిగినప్పుడు కూడా హెలిప్యాడ్ దగ్గరికి 30 మంది కంటే మించి రాకూడదు, ఆ మార్కెట్ యార్డ్లోకి 300 మందికి మాత్రమే ప్రవేశం, ఎక్కువ మంది వస్తే వాళ్ల మీద రౌడీ షీట్స్ తెరుస్తాం, కేసులు పెడతాం చెప్పటమే కాకుండా దాదాపు 2000 మంది పోలీసు వాళ్లతో మోహరింపజేసి ఒక డీఐజీ, 3 ఎస్పీలు, 9 మంది ఏఎస్పీలు, 27 మంది డీఎస్పీలు, దాదాపు 2000 మంది మొత్తం పోలీసులతో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనని అడ్డుకోవటానికి చంద్రబాబు గారి ప్రభుత్వం వినియోగించింది. జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే, జగన్ అంటేనే జనం. ఆయన బయటికి వస్తే అడుగడుగున జన నీరాజనమే జరుగుతుంది. రేపు 31వ తారీఖున ఆయన పర్యటనలో కూడా ఆయన వచ్చేది పరామర్శకు. అది పర్యటన అనే కార్యక్రమంగా కంటే ఆ పరామర్శకు వస్తున్న సందర్భంలో మా పార్టీ ఏ రకంగానూ జన సమీకరణ చెయ్యదు. మేము జన సమీకరణే చెయ్యదలుచుకుంటే దాని స్థాయి వేరే రకంగా ఉంటుంది. మీరు 10 మంది కూడా రాకూడదు, ఆయన వెనకల 3 కూడా ఉండకూడదు అని మీరు మా పార్టీ నాయకులను బెదిరించేటట్టుగా మీరు తాకీదులు ఇచ్చినంత మాత్రాన జనం రారు అనుకుంటే పొరపాటు. జనాదరణ కలిగినటువంటి వాళ్ళకి జనాన్ని రాకుండా ఆపగలగటం అన్నది సాధ్యం కాదు. జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకున్నటువంటి ఆదరణ వలన, ప్రజాభిమానం వలన ఆయన వెనుక సహజంగానే వేలాది మంది ఉరకలెత్తి వస్తారు. గత 2-3 నెలలుగా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా మారుస్తాను అని భీకర భీషణ ప్రతిజ్ఞలు చేస్తూ ఆ స్వర్ణాంధ్రప్రదేశ్ను సాధించటంలో భాగంగా తానొక తత్వవేత్తలాగా మారిపోయి, రాజకీయ నాయకుడిగా కాకుండా ఒక తత్వవేత్తలాగా, అంటే అభినవ సోక్రటీసో, అరిస్టాటిలో లాంటి వ్యక్తిలాగా మారిపోయి ప్రపంచాన్ని మార్చటానికి, ప్రపంచంలో ప్రజలు పడుతున్నటువంటి వ్యతలను తీర్చటానికి ఆయన గారు ఒక కొత్త సిద్ధాంతాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద వదలటానికి సంసిద్ధులైనారు. అది P4, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఈ P4 లో భాగంగా ఈ మధ్యన తమిళనాడు నుంచి చిత్తూరు జిల్లా చుట్టుపక్కల ప్రాంతాలలో ఇలాగే P4 హోటల్స్ అని వచ్చినాయి. ఆ హోటళ్లకు ఏ రకమైనటువంటి ప్రచారం ఉన్నదో అంతకంటే బలంగా ఈ P4 హోటళ్లకు మాదిరిగా ఈ P4 కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఊదరగొట్టి ప్రచారం చేస్తున్నారు. కొత్త సైద్ధాంతిక తత్వవేత్త అయినటువంటి
చంద్రబాబు నాయుడు గారు తన నిరంతర ఉవాచలో ధనికులంతా కూడా పేదలకు సహాయం చెయ్యాలి అన్నది ఆయన ప్రధానమైనటువంటి అజెండా. గతంలో కంటే నువ్వు మరింత మేలు చేస్తావు అనేటువంటి నమ్మకంతో, విశ్వాసంతో నీకు ఓట్లు వేస్తే వాళ్లకు ఆ మేలు చేయకుండా డబ్బున్నోళ్లను అడుక్కునే కార్యక్రమంగా మార్చేటువంటి ఈ చర్యల్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అధికారుల మీద, ప్రభుత్వ ఉద్యోగుల మీద ఈ రకమైనటువంటి ఒత్తిడి తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం అని తెలియదు. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్హెచ్జీలకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని, లక్ష్యానికి చాలా తక్కువగా రుణాలు మంజూరుపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో జిల్లా సంప్రదింపుల కమిటీ సమావేశం, జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశం, బ్యాంకర్ల సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల అమలులో బ్యాంకర్ల పాత్ర కీలకమన్నారు. పథకాల లక్ష్య సాధనకు బ్యాంకర్లు తమ వంతు సహకారం అందించాలన్నారు. ముఖ్యంగా అర్హత కలిగిన కౌలు రైతులందరికీ రుణాలు అందించాలని బ్యాంకర్లను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఎస్హెచ్జీలకు రుణాలు మంజూరు లక్ష్యంలో చాలా లోటు కనిపిస్తుందని, ఎంసీపీలు అందిన వెంటనే రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. చాలా బాగుంది ఈ స్కీమ్. అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్కి 4 weeks ట్రైనింగ్, 8 weeks డిఫరెంట్ ఐటమ్స్లో సబ్జెక్ట్స్లో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుంది. పోలింగ్ హౌస్ కల్టివేషన్లో ఆర్కిడ్స్ కల్టివేట్ చేయాలి, తర్వాత హై వాల్యూ వెజిటబుల్స్ చేయించాలి, ఫ్లవర్స్ చేయించాలి అని చెప్పేసి అనుకుంటున్నాం కదా. అలాంటి ఫార్మర్స్, అలాంటి చేద్దాం అనుకున్న వాళ్ళు అగ్రికల్చర్ గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళని మేనేజ్ పంపించి 8 weeks ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేసుకుంటే చక్కగా సబ్సిడీతో ఇది చేసుకోవడానికి వీలు ఉంటుంది. కొంచెం మన గ్రూప్స్లో అందరికీ కూడా ఈ విషయం తెలిసేటట్టు జిఎండిఎస్సీ వారి ద్వారా, పిడిఆర్డిఏ వారి ద్వారా, డబ్బా ద్వారా వెళ్తే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.